నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో రంజాన్ మాసం పవిత్ర రంజాన్ మాసం వస్తూ ఉన్న నేపథ్యంలో సివిల్ సర్వీస్ కమిషన్ కీలక ప్రకటన చేసింది. రంజాన్ నెలకు సంబంధించి కొత్త పనివేళలను ప్రకటించింది. కువైట్లోని ప్రభుత్వ రంగంలో పనిచేస్తూ ఉన్న ఉద్యోగులకు సంబంధించి ఈ యొక్క పనివేళలని చెప్పేసి అధికారులు తెలియజేశారు. రంజాన్ సందర్భంగా ఉద్యోగులు ప్రతిరోజు 5 గంటలు పని చేయాలని చెప్పేసి, మరీ ముఖ్యంగా ఏంటంటే కానీ ఆడవాళ్లకు 30 నిమిషాల గ్రేస్ పీరియడ్, అలాగే మగవాళ్లకు 15 నిమిషాల గ్రేస్ పీరియడ్ ఉంటుందని చెప్పేసి, అలాగే ప్రతి ఒక్కరూ మనం చూసుకుంటే కానీ 5 షిఫ్టులలో 4.5 గంటల పాటు పని చేయాలని చెప్పేసి అధికారులు తెలియజేశారు. అలాగే మొదటి షిఫ్ట్ మనం చూసుకుంటే ఉదయం 8:30 గంటలకు ప్రారంభమయ్యి మధ్యాహ్నం 1 గంటకు ముగుస్తుందని చెప్పేసి, అలాగే రెండవ షిఫ్ట్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు, అలాగే మూడవ షిఫ్ట్ ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, అలాగే నాలుగవ షిఫ్ట్ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు, అలాగే ఐదవ షిఫ్ట్ ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంటుందని చెప్పేసి రంజాన్ సందర్భంగా కువైట్లో ఉన్న ఉద్యోగులకు ఈ యొక్క పని గంటలు నిర్ణయించబడ్డాయని చెప్పేసి సివిల్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. అలాగే కువైట్లో మనం చూసుకుంటే 2026లో రంజాన్ మాసం ఫిబ్రవరి నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఫిబ్రవరి 17 నుంచి 20 మధ్యలో రంజాన్ మాసం కువైట్లో ప్రారంభమవుతూ ఉందని చెప్పేసి చాలా మంది ఖగోళ శాస్త్రవేత్తలు, వాతావరణ శాస్త్రవేత్తలు తెలియజేస్తూ ఉన్నారు. అలాగే ప్రతి రంజాన్లో మనం చూసుకుంటే కానీ ఉద్యోగులకు 4.5 గంటల పాటు పని చేయాలని చెప్పేసి సివిల్ సర్వీస్ కమిషన్ ప్రతి సంవత్సరం సర్కులర్ జారీ చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే మనం చూసుకుంటే 2026 ఫిబ్రవరిలో ప్రారంభమయ్యి పవిత్ర రంజాన్ మాసానికి సంబంధించి కీలక ప్రకటన చేసినట్లు అధికారులు తెలియజేశారు. అలాగే కువైట్లోని ప్రైవేటు రంగంలో ఇళ్లలో పనిచేసే కార్మికులకు ఈ యొక్క పనివేళలు వర్తించమని చెప్పేసి, ఎందుకంటే పవిత్ర రంజాన్ మాసంలో ఇళ్లలో పనిచేసే కార్మికులకు పని ఎక్కువగా ఉంటుంది, ఇది అందరికీ తెలిసిన విషయమే. అలాగే ప్రైవేటు రంగంలో ఆయా కంపెనీలు ఆయా యజమానుల నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.